ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాము. ఈ సాక్షి పేపర్ ఈ ప్రభుత్వం మరి ఏ విధంగా మాట్లాడాలని మాకైతే అర్థం కావట్లేదు. పచ్చి అబద్ధాలతో ఈరోజు ఈ పేపర్ ఇచ్చారు. ఇది ఎంతవరకు నీ సీఎం హోదాలో ఉండి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి నువ్వు విమర్శించుకో. నిజంగా నువ్వు విజయమ్మ కొడుకువేనా, నిజంగా రాజశేఖర అన్న కొడుకువేనా అని మాకు డౌట్ వస్తుందండి. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఏమి అబద్ధాలు రాశారు, ఏమి నిజం, అసలు ఇందులో ఏది నిజం ఉంది, ఒక్కటైనా నిజం ఉందా అసలు మీరు చెప్పిన దాంట్లో? ఆ జగనన్న నువ్వేమన్నావు, వై నాట్ 175 అన్నావు అంటే నాకెందుకు 175 సీట్లు రావని నువ్వు అడుగుతున్నావు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, వేర్ నాట్ 175. నీకు ఒక్క 175 సీట్లు ఎక్కడ రాని మేము నువ్వు అనుకుంటున్నావేమో వీఆర్ నాట్ సెల్ అని. వీళ్ళేం చేస్తారు అనుకుంటున్నావు. వీఆర్ నాట్ సెల్ బట్ వీఆర్ ఇన్ బిగ్ ఓషియన్. మేము మహాసముద్రం లాంటి వాళ్ళం. మా సముద్రం జోలికి వస్తే ఆల్రెడీ ప్రభుత్వాలు చూశారు ఏం జరిగిందో కూడా. అదేవిధంగా నీకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని బుద్ధి తెచ్చుకో. రాయి, నిజం రాయి. ఎంత నీ పేపర్ నీ సొత్తు అయితే మాత్రం ఇంత అబద్ధాలు, ఇంత పచ్చి అబద్ధాలు రాస్తావా? మరి సీఎం హోదాలో ఉండి కూడా అసలు ఏం పరిపాలన చేస్తున్నావో మాకే అర్థం కావట్లేదు. మీ పనికి మాలిన మంత్రుల్ని, మీ పనికి మాలిన ఎమ్మెల్యేలు పెట్టుకొని మేమేం వర్క్ చేస్తున్నామో కూడా తెలియని పాలన చేస్తున్నారు మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు. కనీసం ఒక్కసారన్నా మమ్మల్ని పిలిచి చర్చలకు పిలుస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కనీసం ఇక్కడైనా మేల్కోండి. మేల్కోకపోతే మేము వచ్చి మిమ్మల్ని నిద్రలేపాల్సిన పరిస్థితి వస్తుంది. ఇకనైనా మీ తప్పుడు సమాచారాలు, తప్పుడు బుద్ధులు మానుకొని నిజమేమిటో రాయండి. మిగతా పత్రికలకి వాళ్ళందరినీ మీరు విమర్శించే అధికారం మీకు లేదు. మా న్యాయమైన పోరాటానికి ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలు, అన్ని సంఘాలు వాళ్ళు మాకు మద్దతు ఇస్తుంటే నిన్న ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి వెళ్ళినాక నీకు చురుకు తగిలిందా అని నేను అడుగుతున్నాను. ఈ రోజు నీ పేపర్లో అబద్ధాలు రాస్తే జనమందరూ ఇది నిజాలని నమ్ముతారా? అసలు ఇది ఏ విధంగా నిజమని నమ్ముతారు? ఒక్కసారి నువ్వు నిద్రలో ఉన్నావు అనుకుంటే జగనన్న, ఒక్కసారి బయటికి రా, బయటకు వచ్చి చూడు ఏం జరుగుతుందో చూడు. తప్పుడు సమాచారాలు ఇచ్చిన మంత్రుల్ని, మీ సలహాదారులు తీసి పక్కన పెట్టు. నిజంగా వాస్తవంలోకి రా, వచ్చి ఏం జరుగుతుందో పరిశీలించి న్యాయం చెయ్యి. లేదంటే మరింత ఉధృతం చేసి మరింత బుద్ధి చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి డిమాండ్ చేస్తుంది.